ప్రభుత్వం ఆర్ఎంపీలకు చట్టబద్ధత కల్పించి నిరుపేదలకు వైద్యం అందేలా కృషి చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ అన్నారు. టేకుమట్ల మండలంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు మెడికల్ షాపులకు 24 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆర్ఎంపీ మండల అధ్యక్షులు భాస్కర్, రంజిత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కత్తి సంపత్ హాజరయ్యారు. మండలంలోని గ్రామాల్లో చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ విషజ్వరాలు విపరీతంగా ఉన్నందున నిరుపేదలు ఆలస్యంగా నిర్లక్ష్యం చేసి ఆర్ఎంపీ వైద్యున్ని సంప్రదిస్తున్నారని, ఈ తరుణంలో ప్రథమ చికిత్స చేసి ప్రభుత్వ హాస్పిటల్కు పంపించడం జరుగుతుందని ప్రభుత్వం ఆర్ఎంపీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. టేకుమట్ల మండలం ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24 గంటల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో విషజ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లతో చాలామంది పేద ప్రజలు జ్వరాల బారిన పడడం జరుగుతున్నది. ఈ గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ మిత్రులు మరి ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేసి మరి చిట్యాల పిహెచ్సి హాస్పిటల్ కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతున్నది. కొంతమంది నిరుపేదలు మరి జ్వరం వచ్చినా కూడా వారం 10 రోజులైనా వైద్యం చేసుకోకుండా ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించి మరి వైద్యం ఫస్ట్ ఎయిడ్ చేసే క్రమంలో ఏమైనా జరిగితే మరి ఆర్ఎంపీ డాక్టర్లను రక్షణ లేకుండా గ్రామాలలో ఈరోజు కరువైపోయింది. అందుకనే ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు చట్టబద్ధత కల్పించి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తే ధైర్యంగా ఫస్ట్ ఎయిడ్ చేసి పేద ప్రజలకు వైద్యం అందించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మరి నిరుపేదలైనటువంటి విషజ్వరాలు పడినటువంటి ప్రజలకు వైద్యం మామూలు ధైర్యంగా చేస్తే మరి కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా వచ్చింది.